నమస్తే పాఠశాల విద్యాలయ కార్యాలయం ముందు మనం ఉండడం జరిగింది. మనం ఇప్పటివరకు కూడా మనం చూడడం జరిగింది. ఒక రణరంగాన్ని ఇక్కడ మాత్రం తలపించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఏబీవీపీ కార్యకర్తలు వేలాది మందిగా ఒక్కసారిగా తరలి రావడం జరిగింది. ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళు చొచ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు వాళ్ళని నివారించేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలు కూడా చూసుకోవచ్చు. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను పాఠశాలలో ప్రత్యేకంగా ఏదైతే మౌలిక వసతులు కల్పించాలి, పాఠశాలలో పూర్తి స్థాయిలో కూడా ఉపాధ్యాయులను నియమించాలి, ప్రైవేట్ పాఠశాలను దోచుకుంటున్నటువంటి లక్షలాది ఫీజులను సంబంధించినటువంటి కూడా నియంత్రించాలి అని చెప్పేసి విద్య ఆల్మోస్ట్ ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, ప్రైవేటు పాఠశాలలో కొమ్ముగాస్తుందన్నటువంటి ఒక ధోరణితోటి ఏబీవీపీ కార్యకర్తలు అయితే వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరినీ ఇప్పటికీ స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ కి కూడా తరలించడం జరిగింది. చాలా రోజుల కారించి పేరుకపోయినటువంటి సమస్యల పట్ల గత సర్కార్ కూడా నిర్లక్ష్యమైనటువంటి ధోరణి వ్యవహరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సైతం కూడా నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తా ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క పోరాటం మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసుకు సంబంధించినటువంటి వాహనాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నటువంటి ఈ దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. వాళ్ళని ఇక్కడ ఈ ఉన్నటువంటి ఏదైతే పాఠశాల విద్యా కార్యాలయం సంబంధించినటువంటి దాంట్లో చొచ్చుకెళ్ళినటువంటి ప్రయత్నం, దీన్ని ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. వీళ్ళను నియంత్రించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి ఏబీవీపీ కార్యకర్తలని వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అరే బారా అక్కడ అమ్మాయి కల్పించాలి. ఏమని డిమాండ్ చేస్తారు? రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత వచ్చే కొత్త ప్రభుత్వం అయినా సరే మంచి చేస్తానని నమ్ముతుంటే ఆ గత 6 నెలలు కలుస్తామని ఇది వరకు దాన్ని పట్టుకోలేదు. విద్యాశాఖ నియమించకుండా కాలం ఎలా ఇస్తుంది, రాష్ట్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీవీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఎంఈఓ డిఓ జిల్లా వర్గాలు లేకుండా కాలం రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి పాఠశాల సంఘం విద్యార్థులు పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరికి ఏ ఒక్క పాఠశాలలో కూడా మౌలిక వసతులు లేవు. అదే రకంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలన్నింటిలో కూడా దినోత్సవమైనటువంటి ఫీజులు పెంచే రోజు విద్యార్థులను అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యార్థి పరిషత్ ఒకటే చెప్తా ఉంది, రాష్ట్ర
వ్యాప్తంగా ఈ యొక్క అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ పాఠశాలన్నింటినీ కూడా సీజ్ చేసే వరకు ఏపీవీపీ ఉద్యమం చేస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకటేసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో పట్టినటువంటి ప్రభుత్వాలకే ఇదే పద్ధతి పడుతుందని చెప్పి విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. అరే విద్యార్థుల కూడా సమస్యలపై గవర్నమెంట్ విద్యార్థుల పుస్తకాలు ఇవ్వడం లేదు. మీరేమో ధర్నా చేసేందుకంటే మాపై మమ్మల్ని లాంటి లోపల తెస్తారా? విద్యార్థుల కోసం మేము కొట్టాడడానికి వస్తే మాపై మేము దౌర్జన్యం విద్యార్థుల పుస్తకాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ లేవు. ఫీజు చట్టం లేదు. దీనికోసం మేము కొట్లాడడానికి వస్తే ఇవాళ మా పైన దౌర్జన్యం చేస్తారు పోలీసులు. విద్యార్థుల పైన దౌర్జన్యం చేస్తూ ప్రెస్ మీదకి ప్రతి ఒక్కరు పోలీసులు లేడీ నన్ను తీసుకో. ఓకే, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇక్కడ మన కార్యాలయం దగ్గర ఉండడం జరిగింది. ఇక్కడ ఏబీవీపీ కార్యకర్తలంతా కూడా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అందరినీ ఇక్కడ నుంచి పోలీసులు అయితే బలవంతంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు అయితే కూడా పాఠశాలలో పేరుకుపోయినటువంటి మౌలిక వసతులు టీచర్లను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి అన్నటువంటి సమస్య చాలా ఏళ్ళ కాంచి పెండింగ్ గా ఉంది. గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సైతం కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి ధోరణిని ప్రదర్శిస్తా ఉందన్నటువంటి ఏదైతే ఉందో దీనిపైన కూడా పోలీసులు చూసుకోవచ్చు. దానిలో ఈ యొక్క విద్యాశాఖ సంబంధించినటువంటి కార్యాలయంలోకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. చాలా మంది ఒక్కసారిగా వేలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు ఈ యొక్క కార్యాలయాన్ని పాఠశాల విద్యా కార్యాలయాన్ని ముట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ముందుగా పిలిపివ్వడంతో పోలీసులు సైతం కూడా అలర్ట్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు వాళ్ళు చాలా రోజుల నుంచి స్కూల్లో ఉన్నటువంటి సమస్యల పైన వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో సంబంధించిన గత ప్రభుత్వం ఎట్లాగైతే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేసిందో నూతన ప్రభుత్వం కూడా అట్లాగే చేస్తుంది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక వస్తువులు లేక సిగ్గుచేటు నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు. ఏదైతే ప్రైవేట్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారో అట్లాంటి కళాశాలల పైన చర్య తీసుకోవాలి. అట్లాంటి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఫీజు నియంత్రణ చట్టం కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఓకే, మొత్తానికైతే ఇక్కడ మనం అంతా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఈ సంబంధించినటువంటి పాఠశాల విద్యా కార్యాలయంలో ముంగట మాత్రం ఒక రణరంగాన్ని తలపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలు పాటించినటువంటి ప్రైవేట్ పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షల ఫీజులు కూడా వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యాలపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే డిఓ ఎంఈఓ అధికారులను కూడా నియమించాలన్నటువంటి డిమాండ్స్ కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు అయితే రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ యొక్క పాఠశాల విద్యా కార్యాలయం ముంగట కూడా వీళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వేలాది మందిగా ఒక్కసారిగా కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వీళ్ళను కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. వేల మందిగా వచ్చినటువంటి వాళ్ళని అందరూ కూడా ఒక్కొక్కరిని ఇక్కడ ఉన్నటువంటి 10 DCMలో ఇక్కడ వచ్చినటువంటి ఏబీవీపీ కార్యకర్తలను అయితే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. పోలీసులు కూడా హెచ్చరిస్తా ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. చాలా రోజుల కాడి నుంచి ఏదైతే విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది, ఫీజు నియంత్రణ చట్టం కూడా అసలు అమలు లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సైతం కూడా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తా ఉంది. ప్రభుత్వం సైతం కూడా ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలకి కొమ్ము కాస్తా ఉందన్నటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా
మరోపక్కన ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దీన్ని కూడా కంట్రోల్ చేయాలన్నటువంటి భావనను కూడా వ్యక్తం చేస్తాం. కానీ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లతో ఈ ఎంబీఓలు డిఓలు కుమ్మక్కయ్యి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ ఒక మండలానికి ఒక ఎంబీఓ దిక్కులేనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఒక మండలానికి ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎక్సైజ్ మినిస్టర్ ఉంటారు తప్ప ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వనటువంటి స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. తెలంగాణ ప్రజల ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ సాధించుకునే కోసమైనా 10 సంవత్సరాలు 100,000 మంది విద్యార్థులు బయలుదేరమైన దీనికోసమైనా చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది సంబంధించినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒక పక్కన పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బలగాలు కూడా ఇక్కడ పాఠశాల కార్యాలయం సంబంధించినటువంటి విద్యా కార్యాలయం సంబంధించినటువంటి దీని ముందర వాళ్ళైతే బైఠాయించి నిరసనను కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలించేటువంటి ప్రయత్నం పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో బుక్స్ మరియు యూనిఫామ్స్ అమ్ముతున్నటువంటి యాజమాన్యాల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలు పాటించినటువంటి ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి వాటిని గుర్తింపును కూడా రద్దు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు ఏబీవీపీ కార్యకర్తలు అయితే రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. చాలా మంది సైతం కూడా వాళ్ళు చాలా మంది సైతం వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనను కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వీళ్ళు డిమాండ్ కూడా పరిష్కరించాలని చెప్పి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నాయని ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉన్నదో అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా మంది కూడా విద్యార్థి సంబంధించినటువంటి ఏబీవీపీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు కొంతమంది విద్యార్థి సంఘం సంబంధించినటువంటి నాయకులు సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. చాలా ఇప్పటికే 4-5 DCMలలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలను ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా చాలా మంది సైతం కూడా రోడ్లపైనే బైఠాయించి వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడించేటువంటి కార్యక్రమం, సెక్రటరియట్ కూడా ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని కూడా అతి త్వరలో చేయబోతా ఉన్నామని చెప్పేసి ఏబీవీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. కొత్త ప్రభుత్వం 6 నెలలు అవుతుంది కానీ ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి పెట్టే సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఏం పీకనిక్ ప్రెస్ మీట్లు పెడతా, విద్యా వ్యవస్థను మారుస్తా, మంచి స్నాక్స్ పెడతా, వ్యవస్థ కాలేజీలలో స్కూళ్ళలో చదువుకోనికి ఈ పిల్లలకు చదువుకుని టీచర్లు లేరు. ఎటుపోతుంది? లక్షల కార్పొరేట్ పర్మిషన్ లేకుండా వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీ సిగ్గు తెచ్చుకో. నీ సెక్రటరియట్ ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం. నువ్వు తెలంగాణ ద్రోహి, ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి. ఖబర్దార్ ఏబీవీపీకి సవాల్ విసురుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని నియమించారు.